ఇంకేమైనా వచ్చిరా అయిపోయిందా? వరదిల్లా రోజు మనసులో పడతలేదురా. అరే ఏందిరా మీరు చేసే పని? ఇప్పుడు పోయి ఇద్దరు పోయి ముగ్గురు అయినరు. ఈ గంజాయి మత్తల వాడి బాణాలు తీసుకుంటాను ఎందుకురా? తల్లిదండ్రి కష్టపడితే చదివితే గిదారా మీరు చేసే పని? మేము తాగితే మా అవ్వయ్యే సపడెక్కున్నారు. నీకేం నొప్పి? ఇక మీరు మారర్రా. మీరు కూడా మారరు. రారా. ఏందిరా మిమ్మల్ని రోడ్డు మీద దించు. మీ ముగ్గురిని రోడ్డు మీద నీ ఎక్కడ తీస్తారా బండి మీద? జరుగు అరే ఎకరా ఈ తావోతు బాడకావులు ఇటు దించు అని చెప్పి ఇటు పోతారేంది? ఏమైంది అన్న? ఈ తావోతు బాడకావులు నన్ను దించి నా బండి పట్టుకుని పోయినరే. ఈ తాగుబోతు బాడకావులు గంజాయి తాగకుర్రా అంటే నన్నే కొట్టడానికి వచ్చారు. ఈ తాగుబోతు బాడకావులు పురుగుల పడి సత్తారు. అరే వాడు సత్య సావనీరా, నా బండి పట్టుకపోయారు. నా బండి ఎట్లారా? తాగింది దిగినాక మన ఊళ్ళో ఎన్నో కాడ పెట్టిపోతారు. ఊరు దాటైతే పోరు. ఈ బాడకావులు చేసిన దానికి నా బండి గురించి నేను ఊరంతా తిరిగా నారా. ఇగో చిక్కుడుగా కూర బిడ్డ పొద్దుగాల. తమ్ముడు ఏంది అవ్వ మరి ఊళ్ళో అందరు ఎట్లా ఎట్లా అనుకోబట్టి అట్లా తయారయ్యి పెళ్లి చేస్తానన్నా మారతాడుగా చూసిండమ్మాయి. తాగుడు మానేస్తాడు. తాగుడేమో కానీ గంజాయికి అలవాటు అయ్యారు కదా, ఇది ఒకటి వచ్చింది. మరి లగ్గవన్న చేసి చూడు రాదుర్రి. పెళ్లి అంటే వానికి ఎవడిస్తాడు బిడ్డ పెళ్లి? పిల్లని ఏడ చూడాలి. వాడు మంచుకుంటున్నావు ఏమన్నా చూసి చేస్తూ వాడు గట్ల తిరిగి గట్ల తాగుడు గట్ల గంజాయి మన్ను మసనం అలవాటు కాబట్టి చేసి దాని కొంత పోయే వచ్చి రాదరా పని. పెట్రోల్ అయిపోయినట్టు. పెట్రోల్ ఏమైంది? మన ఇల్లు వచ్చింది. అరే బండి పెట్రోల్ అయిపోయింది కదా. పెట్రోల్ అయిపోయింది. అరే మా ఇల్లు కూడా ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నది. నేను పోదాను. అరే మీ ఇల్లు ఇక్కడెక్కడ ఉంటారా? చక్కగా కుక్కలు ఉంటాయి కరవకు. అరే అది నన్ను ఏం కూర? చిక్కుడుగా
శ్రీకాంత్ తేలే నువ్వు చేసిన కట్టవా? ఈ సిక్కుడే కూర్చొని ఎవరు తింటాడా అన్నావు? ఒక్కనాడు చూతా నీకు అన్న కాంచెలు ఒక్కనాడు చూతా కడుపుండ తిన్నలేదు కట్టు పిల్ల నిద్రపోయింది ఒక్కొక్కటి కానీ బోలే పెట్టుకొని సత్త విడికి తత్మానం తయారా. ఏం తగ్గట్లున్నావు? చికెన్ తేలేదని అన్నం తినే పల్లె అవతల వారేసిండు. ఇప్పటికి అర్థమైందా? నేను మొరో అని మొత్తుకున్నా కాదే, ఒక్క కొడుకని గౌరవం చేయకు అంటే నా మాట ఎక్కడ విన్నావా? ఇప్పుడు మంచిగా అనుభవిస్తానవా? వాడు చేసే కథలకు ఊళ్ళో పోతే నా పరువు పోతుంది, నా ఇజ్జత్ పోతుంది. వాడు చేయబట్టి ఉన్న భూములు అమ్ముతీవి, జాగలు అమ్ముతీవి, సిప్ప చేతికి వచ్చే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాడు ఎట్లా ఒకరావాన్ని వాడు మాట్లాడు అనుకుంటే వాడు మారిదట్లేడు. మనం దత్తనే మాట్లాడుకోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇక మనం దచ్చుడు కాదే, ఊళ్ళో పోతే వీడే ఎప్పుడు దత్తాడు, ఈ తాగుపోతాడు, ఈ తిరిగిపోతాడు, ఎక్కడ ఉండకూడదు కానీ ఊళ్ళోనే అంటాలే. నేను ఒంటి పోతా అంటే 10 మంది నమస్తే అనేటోళ్ళు నన్ను చూసి ఎక్కడ వేస్ట్ కానీ కన్నామని నా ఇజ్జత్ ఇస్తానులే. మనం దచ్చుడు కాదే, పట్టించుకోవాలంటే వీడు మా ఇల్లు గీన్నే నువ్వు అన్నాడు దుర్గా బాయ్ కదా. పెద్దమ్మా అన్న ఏమైనా నాకు అత్తలేవు. అరే ఆగరాదురా, వస్తున్నా, వచ్చేదాకా ఆగర్రా. తొందర కింద పెట్టు. ఏమ్రా వచ్చేదాకా ఆగులేదురా, ఆగుతలేదురా వచ్చేదాకా. ఫోన్ల మీకు ఫోన్లు కొడతారు. అన్నా తెచ్చినా తొందర ప్యాకెట్ అన్నా. మూడి తొందర అన్నా. నాది ఈ కాలంలో ఉన్న అన్న వదినకు అవ్వయ్యకు భయపడే కాలం వారా ఇది? మన కాలం రైతే మన కాలం. నేను పోతారా మా ఇంటికి భయపడతాను పోయి బయట. అరే లేరా దరిద్రం ముఖం వేసుకొని మనుషులు సౌకర్యం కాదు, ఖర్చులకు రూపాయి కావాలంటే కానీ వచ్చి పొద్దున చెప్తాను. ఎక్కడ మేము ఉన్నంతసేపు నువ్వు బాగుపడవురా. నువ్వు బాగుపడవు. నీ దత్తిని అడిగితే నువ్వు బాగుపడతావు కాదు. నీ దత్తినాక చిప్ప చేతికి వస్తుంది నీకు. ఇప్పుడు లక్షలు సంపాదించినట్టుగా ఈ జట్టనట చిప్పే జట్ట. ఏమైంది అన్న? బాగా లొల్లి అవుతుంది. ఏంది ఏమైంది? ఇట్లున్నారు ఏంది? అంత ఏడతాను ఎందుకు? ఏమైంది? ఏం చెప్పు అన్నారు తమ్మి, ఎప్పుడున్నా బాగోతుంది మనతోటి, ఎప్పుడున్నా బాగోతుంది. చెప్పుకోకుండా మానం పోయినట్టు, చెప్పుకుంటున్నా మానం పోయినట్టు. ఊళ్ళో అది ఏడుగుళ్ళ పిల్లిగుళ్ళ కది ఎడుతుంది నా బతు. మే బతకాలి రాదా కూడా. అన్న బాధపడకే. నువ్వు బాధపడుతుంటే వాడు ఆయన చిన్నపిల్లగాడా? వాడు కొట్టి చెప్తావా, తిట్టి చెప్తావా? తోటోళ్ళంతా మారిళ్ళు. ఎందుకు బాధపడతాను? మీరు ఎందుకు బాధపడతాను? బాధపడకు, వాడు మారుతాడు.
వాడు మార్చేటట్టు నేను చేతది. నువ్వు బాధపడతా అంటే నాకు చాలా బాధ అనిపిస్తాను. నువ్వు బాధపడకు. వాడు మాట్లాడవా? తప్పకుండా మాట్లాడే వాడు చిన్న పొలవాడ. చెప్తాం చెప్తాం. నాకు నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదురా. మారతాడు. వాడు ఏడ మారేటట్టున్నాడా? వాడు తెల్లారులెత్తే మా సావే కోరుతాడు. మీరు ఎప్పుడు చస్తారని చూస్తాడు మమ్మలా. అరే తమ్ముడు, వాడు మారుతాడని నువ్వు చెప్తున్నావు కానీ వాడు ఇంట్లో అడుగు పెడితేనే నాకు కాళ్ళ దగ్గర గదగద అనుకుతారేరా. వాడు ఎప్పుడు ఏం చేస్తున్నావు అన్న భయం పుట్టుకుంటుందిరా నాకు. అది పిచ్చిదా లేకెడతాంది. అమ్మో, వాడైతే మారరా. మేము చస్తే కానీ మాట్లాడుకోవచ్చురా తమ్ముడా. బాధపడకు. నువ్వు రంది పెట్టుకొని తినక తాగా ఇట్లా ఉండకో. మాకు బాధ అనిపిస్తుంది. వాడు మార్పిస్తానే, వాడికి చెప్తానే. నువ్వు బాధపడకు. అన్నా అన్న ఒక్క ప్యాకెట్ పైసలు ఇరా. ఒక్క ప్యాకెట్ పైసలు ఇచ్చినాక తీసుకోరా. లేదా పైసలు ఇచ్చినాకనే ప్లీజ్ అన్న ఒక్క ప్యాకెట్. అన్న ఒక్క ప్యాకెట్ అన్న. పైసలు ఇవ్వాలరా. పైసలు ఇస్తారా ప్యాకెట్. ప్లీజ్ అన్న ఒక్క ప్యాకెట్ అన్న. తలకాయ వస్తానన్న. ప్లీజ్ అన్న ఒక్క ప్యాకెట్ అన్న. పైసలు ఇస్తేనే మాట. ప్లీజ్ పైసలు ఇస్తేనే ప్యాకెట్. పైసలు ఇస్తేనే ప్యాకెట్ రా. ఒక్క ప్యాకెట్ ఒక్క ప్యాకెట్ అన్న. ప్లీజ్ అన్న అన్న. అరే మనిషి కాదు అర్థం చెప్తా అన్న. ప్లీజ్ అన్న. పైసలు ఇస్తేనే మాట. పైసలు ఇస్తేనే మాట.